కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి క్యూ కట్టారు. అమ్మను దర్శించుకుని ఈ ఏడాదంతా శుభం కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నూతన సంవత్సరం వేళ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం మనం అమ్మవారి ఆలయంలో ఉన్నాము. తెల్లవారుజాము నుంచి కూడా కొత్త సంవత్సరం రోజు అమ్మవారిని దర్శించుకుంటే శుభం కలుగుతుందనే భావంతో భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏటా ఇలాగే వస్తారా? ఎట్లా అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? ప్రతి సంవత్సరం వస్తామండి. మాది అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా. చాలా శుభదాయకంగా అనిపించింది. అమ్మవారిని తొలి రోజు దర్శించుకోవడం చాలా మంచిగా అనిపించింది. చాలా లాంగ్ నుంచి వచ్చాం. చాలామంది అమ్మవారిని తొలి రోజు ఏదైతే నూతన సంవత్సరం వేళ దర్శించుకోవడం ఒక శుభకరంగా భావిస్తుంటారు. ఈరోజు దర్శించుకుంటే ప్రతిరోజు మంచి జరుగుతుంది అనే ఒక భావనలు ఉంటారు. మరికొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా దర్శనం ఎలా జరిగింది? ఎలా ఉంది? అంతా బాగా జరిగిందండి. తూర్పుగోదావరి అనపర్తి నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తామండి మేము. ఈ సంవత్సరం కొంచెం రద్దీ ఎక్కువైందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి వచ్చాము. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉన్నాయి దర్శన ఏర్పాట్లు అవి ఉన్నాయా? బాగా చేశారా? ఎట్లా ఉంది? మాది కొత్తగా వచ్చిన బాపట్ల జిల్లా, బాపట్ల మండలం, ఆసుదూరుపాలెం. ఇప్పుడు ఆ భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఇక్కడ అంతకుముందు కూడా కన్నా కూడా బాగా సైకిరాలు కూడా అంతకుముందు బాగా యాతన పడేవాళ్ళమే. ఇప్పుడు చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకందరూ కూడా అమ్మ ఆరోగ్యాలు చక్కగా దర్శనాలు కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ బాగా చేస్తున్నారు. కనుక అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకందరికీ, గ్రామ ప్రజలకి, రైతులకు కానీ అందరికి కూడా ఆమె ఆశీస్సులు కోరుకుంటున్నాం. సరే, అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా? నూతన సంవత్సరం రోజు ఎలా ఉంది దర్శనం ఏర్పాట్లు కానీ? అంటే అమ్మవారిని దర్శించుకోవడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం కొత్త సంవత్సరం దగ్గర ఈరోజు దర్శనం చేసుకున్నాము. మేము ఆమె ఆశీర్వాదము అందరు ప్రజలకు సంపూర్ణంగా సంతోషంగా ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇక్కడ మెయింటెనెన్స్ చేసేవారు జేఈఓ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. భక్తుల నుండి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా మంచి లిఫ్ట్ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ దర్శనం కానీ చాలా సిస్టమేటిక్గా దర్శనం జరుగుతున్నది. ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళు చాలా సిస్టమేటిక్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. సంతోషం. మొత్తం భక్తులు అనేక ప్రాంతాల నుంచి కూడా, కేవలం ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ నుంచి కూడా అనేక మంది అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఈరోజు నూతన సంవత్సరం రోజు దర్శించుకుంటే మంచిదని భావిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? దర్శనం ఎలా జరిగింది? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. అలాగే దేవస్థానం వాళ్ళు కూడా మంచి చక్కగా సకల సదుపాయాలు, ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు. దర్శనం కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఈ జనవరి 1వ తారీఖున మేము అమ్మవారిని, కనకదుర్గం అమ్మవారిని దర్శనం చేసుకోవటం ఎంతో ఆనందంగా మేము వ్యక్తం చేస్తున్నాం. అంటే అమ్మ ఏటా వస్తారా, లేదంటే ఈసారి తొలిసారి వచ్చి? సైడ్ విజయవాడ వచ్చినప్పుడల్లా వస్తామండి. మాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం ఎప్పుడు. ఈరోజు జనవరి 1 దర్శించుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందండి. అయితే నూతన సంవత్సరం రోజున దైవ దర్శనం చేసుకుని తమ పనులు ప్రారంభిస్తే ఆ రోజు ఈ ఏడాది అంతా కూడా తమకు శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా అమ్మవారి దర్శనం, ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే కల్పవలుగా అమ్మవారిని కొలుచుకుంటారు. కాబట్టి కేవలం విజయవాడే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు భక్తులు తరలివస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.